హాయ్ ఫ్రెండ్స్, ఏప్రిల్ మంత్లో రాబోయే మొబైల్స్ ఏంటి అండ్ వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్ట్గా 1K సబ్స్క్రైబర్స్ ఫినిష్ చేస్తే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. సో తర్వాత మనం మొబైల్స్ కొని కూడా అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ అయితే చేసే వీలు ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కింద కామెంట్లో చెప్పండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మన ఫస్ట్ మొబైల్ వచ్చేసి మోటోరోలా నుండి. సో మోటోరోలా ఎడ్జ్ 50 Pro అని చెప్పి ఒక మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. సో ఇక దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే దీని డిస్ప్లే దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో దీని డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచ్ సైజ్ ఉంటుంది. OLED డిస్ప్లేతో వస్తుంది. 1.5K రెజల్యూషన్ ఉంటుంది. 144 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ ఇక బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే మనకి 2000 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ ఇక కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ప్రైమరీ కెమెరా మనకి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. 13MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. అండ్ ఇంకొక మ్యాక్రో సెన్సార్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మనకి 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ వచ్చేసి మనకి 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఇందులో మనకి 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 30,000 to 35,000 మధ్యలో ఉండొచ్చు. అండ్ లాంచ్ వచ్చేసి మనకి ఏప్రిల్ 3rd రోజు 12 PM కి అయితే లాంచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి OnePlus Nord CE 4. సో ఇది మనకి ఆల్రెడీ వీళ్ళు అఫీషియల్ పోస్ట్ అయితే చేశారు. ఆల్రెడీ ఏప్రిల్ 1st రోజు అంటే రేపు లాంచ్ అవుతుందని చెప్పి వీళ్ళు అఫీషియల్గా అయితే అప్డేట్ ఇచ్చారు. అండ్ ఇక దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే సో దీనిలో కూడా మనకి డిస్ప్లే 6.7 ఇంచ్ సైజ్ ఉంటుంది. ఇది మనకి ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ తో వస్తుంది. AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ ఇక ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మనకి బ్యాక్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మనకి 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది మనకి 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. అండ్ ఇక దీని లాంచ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి ఏప్రిల్ 1st రోజు లాంచ్ అవుతుంది. ప్రైస్ గురించి మాట్లాడుకుంటే అరౌండ్ మనకి 30,000 ప్రైస్ సెగ్మెంట్ లో అయితే ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ సామ్సంగ్ నుండి. సో సామ్సంగ్ గెలాక్సీ M55 మొబైల్. సో ఈ సామ్సంగ్ గెలాక్సీ M సిరీస్ చాలా పాపులర్ సిరీస్. ఇందులో కూడా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. దీని M55 గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 6.6 ఇంచ్ సైజ్ ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ ఇది మనకి AMOLED స్క్రీన్ తో వస్తుంది. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ ఉంటుంది. ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఇక లాంచ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 25,000 to 30,000 మధ్యలో ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Realme GT Neo 6 SE అని చెప్పి రియల్మీ వాళ్ళ నుండి ఇంకొక మొబైల్ అయితే వస్తుంది. సో ఇది మనకి వరల్డ్స్ బ్రైటెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకి 6000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుందని వీళ్ళైతే టీజ్ చేస్తున్నారు. అండ్ ఇక ఇది మనకి 1.5K రెజల్యూషన్తో వస్తుంది. 6.7 ఇంచ్ సైజ్ ఉంటుంది. అండ్ 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో మనకి 0 నుండి 120 Hz వరకు రిఫ్రెష్ రేట్ అయితే వేరీ అవుతూ ఉంటుంది. అండ్ ఇందులో ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అండ్ దీని బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ దీని లాంచ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి ఏప్రిల్ మంత్లో చైనాలో అయితే లాంచ్ అవుతుంది. లైక్ ఏప్రిల్ 1st వీక్ ఆర్ 2nd వీక్లో. అంటే మనకి ఇండియాలో లైక్ 3rd వీక్ ఆర్ 4th వీక్లో అయితే ఇండియాలో లాంచ్ అవుతుంది. అండ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి అరౌండ్ 35,000 to 40,000 వరకు ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుండి. సో ఇన్ఫినిక్స్ వాళ్ళు ఇన్ఫినిక్స్ Note 40 సిరీస్ అయితే తీసుకొస్తున్నారు. సో ఇందులో మనకి 4 మొబైల్స్ అయితే ఉంటాయి. సో ఇక దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే సో అన్నిటి స్పెసిఫికేషన్స్ అయితే కాదు, జస్ట్ మనం Note 40 Pro ప్లస్ 5G దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.7 ఇంచ్ సైజ్ ఉంటుంది. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ తో వస్తుంది. 1300 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఇది మనకి కర్వ్డ్ డిస్ప్లే వస్తుంది. AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి మనకి Dimensity 7020 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మనకు ఆక్టోకోర్ ప్రాసెసర్. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 108MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ కూడా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మనకి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. 4600 mAh ఉంటుంది. అండ్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ దీని లాంచ్ వచ్చేసి మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్ లో అయితే లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే లైక్ బేస్ వేరియంట్ మనకి Note 40 Pro ఏదైతే ఉంది మనకి 4G వేరియంట్ కదా. సో 16,000 నుండి స్టార్ట్ అయ్యి
26,000 వరకు వేరీ అవుతాయి. లైక్ డిఫరెంట్ డివైజెస్ బట్టి ప్రైజెస్ అయితే వేరీ అవుతుంటాయి. అండ్ నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే Realme 12X 5G. సో దీని స్పెసిఫికేషన్స్ చూస్తే డిస్ప్లే వచ్చేసి 6.75 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, AMOLED డిస్ప్లేతో వస్తుంది అండ్ 625 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే Dimensity 6100 ప్లస్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది అండ్ ఫ్రంట్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది, మనకి 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 15K ప్రైస్ సెగ్మెంట్లో అయితే తీసుకురావచ్చు. అండ్ లాంచ్ వచ్చేసి మనకి April 2 రోజు 12 PM కి అయితే లాంచ్ అవుతుంది. సో ఇవి మనకి ఏప్రిల్ మంత్ లో రాబోతున్న టాప్ మొబైల్స్. సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ నౌ. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K సబ్స్క్రైబర్స్ అయితే ఇంత ఫాస్ట్గా రీచ్ చేస్తే, సో అంత ఫాస్ట్గా మనం ఫోన్స్ పర్చేజ్ చేసి అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ అయితే చేసే వీలు ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.